మన మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కూడా పేరెంట్స్కి ఒక మంచి ఇల్లు కట్టియాలనేది ఒక డ్రీమ్ కదా. ఇలాంటిది నేను కూడా చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాను. మంచి ముహూర్తం కోసం వెయిట్ చేసి లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి ఆ టైంలో ఈ స్థలం కొన్నాం. స్థలం కొనడానికి మనకి 25 లక్షలు పడింది. 5 సెంట్ల స్థలం. 5 సెంట్లు అంటే 250 గజాలు అనుకోండి. సో 25 లక్షలు పడింది. సెంట్కి 5 లక్షల లెక్క. ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తే రైట్ నౌ దీని ప్రోగ్రెస్ ఇట్లా ఉంది. ఈరోజు ఇంట్రో ఏం లేదు, సో లెట్స్ జంప్ రైట్ బ్యాక్ ఇన్ అంటున్నాను. నేను కూడా ఇంతవరకు చూడలేదు. మీతో పాటే లోపలికి వెళ్దామని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంట్లోకి రాగానే కార్ పార్కింగ్ కోసం ఈ స్పేస్ అంతా వదిలిపెట్టేసినాము. ఇటువైపు లెఫ్ట్ సైడ్ చెప్పినాను నిన్న గార్డెన్ కోసం పెట్టినాం. ఇది ఇక్కడ ఊరికనే కూర్చుందామని చెప్పేసి అలా పెట్టినాం. ఇది నా కోసం కూజ తీసుకొచ్చిండు నాన్న, చల్లగా ఉంటాయి వాటర్ అని చెప్పేసి, ఎండాకాలం కదా. పొద్దున్నే బయటకు వచ్చేసి ఈ గార్డెన్ చూసుకుంటూ ఇక్కడ కూర్చొని అలా చాయ్ కాఫీ తాగుదామనే ఉద్దేశంతో ఇది పెట్టించుకున్నాము. ఇక్కడ నుంచి కూడా ఒకటి అక్కడ దాకా గోడ వేయమని చెప్పినాను నేను, సో దట్ ఈ మట్టి అనేది యువతలకి రాకుండా కొంచెం నీట్గా ఒక వాక్వే వేసుకుందాం ఇక్కడ అని చెప్పేసి చెప్పినాను. ఆడొక పైప్ పెట్టినాం, ఆడ ఎంట్రన్స్ పెట్టినాం అనుకోండి ఈ గార్డెన్ కోసము. ఆడ నుంచి ఈ గార్డెన్ లోపలికి వెళ్ళిపోయి ఏదైనా కావాలంటే తీసుకొని మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు అక్కడ ట్యాప్ కడుక్కొని ఇట్లా రావచ్చు అన్నట్టు, అది ఉద్దేశం. ఇది చెప్పుల స్టాండ్. ఇక్కడ ర్యాక్లు రావాలి. ర్యాక్లు వచ్చేసి ఇవన్నీ క్లోజ్ అయిపోతాయి డోర్లన్నీ. ఇదేమో కూర్చొని షూస్ అవి ఇవి వేసుకోవడానికి. నిన్న ఏసీ తెప్పించినాం ఒకటి పైన రూమ్ కోసము. 31,000-32,000 పడ్డది. ఇది 1.5 టన్ ఏసీ. ఇది మిత్రంలారా ఫ్రంట్ ఎంట్రన్స్. బేబ్ భైరా ఉంది కదా. టేక్ వుడ్. ఈ టేక్కే ఎన్ని పైసలు ఖర్చు అయినాయి ఫ్రెండ్స్, నిజంగా మంచిగా చేసినారు కదా. ఇది కూడా ఎంట్రన్స్ లోపల రాగానే ఇక్కడ కోట్స్ అవి ఇవి హ్యాంగ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక చిన్న ఇది పెట్టమని చెప్పినాను. ఆ బొక్క కనిపిస్తుంది కదా, అక్కడ ఏమైనా లైట్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఇట్లా వాల్ క్రీపింగ్ లైట్స్ లాగా ఇట్లా పడతాయి అన్నట్టు, మంచిగా ఉంటుంది. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. అబ్బా, నేను కూడా ఫస్ట్ టైం చూడడం ఇది వస్తుంది కదా. ఇలా పైకి చూసినారనుకోండి, ఆ బొక్క ఆ పైనకి ఓపెన్ టు బిలో పెట్టేసినాం. ఇది హాల్, టీవీ యూనిట్, ఇదంతా కూడా కూర్చోడానికి ప్లేస్ సెట్ చేసినాం ఇక్కడ. ఇది అటు ఏరియాని ఇటు ఏరియాని డివైడ్ చేస్తూ ఇంటీరియర్ డిజైన్స్ కోసం ఒకటి ఇది సెట్ చేసినారు ఇక్కడ. సో ఇక్కడ నుంచి చూస్తే ఇది హాల్, అది పూజ రూము, కిచెన్ అక్కడ, కిచెన్ పక్కనే ప్యాంట్రీ, అది క్రాకరీ, ఆ ఫ్రిడ్జ్, ఇక్కడ డైనింగ్ ఏరియా వస్తుంది. ఆడొక వాష్ బేసిన్, ఆడొక బాత్రూమ్ ఉంది, వెనకాల అమ్మవాళ్ళ బెడ్రూమ్. ఇట్లా పైకి పోతే నా బెడ్రూమ్, అన్నయ్య బెడ్రూమ్ అండ్ అవియన్ గడ్ బెడ్రూమ్ పైన. మంచిగా చేసినారు. ప్యాంట్రీలో కూడా ఇంకా షెల్ఫ్లు రావాలి చాలా. ఒకసారి పూజ రూమ్ దగ్గర పోదాం నడు. అరే వా, మంచిగా ఉంది కదా. ఇటు కిచెన్ పక్కన నుంచి బయటకు ఒక ఎంట్రన్స్ పెట్టేసినాము. ఇక్కడ నుంచి మెట్లు వేసేసి పైన వరకు పోతుంది. లాస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు ఒక వీడియో రికార్డ్ చేసిన ఇక్కడ ఈ ఇంటి మీద. సో మన అమెరికా చౌరస్తా సబ్స్క్రైబర్ ఒక అతను ఇంటీరియర్ డిజైన్ చేస్తాడు, కిరణ్ అని చెప్పేసి, రీచ్ అవుట్ అయ్యాడు. అన్న మనం ఇట్లా ఇంటీరియర్ డిజైన్ చేస్తాము, నా వర్క్ ఇట్లా ఉంది చూడండి అని చెప్పేసి పంపించిండు. నచ్చింది నాకు. ఏం తీసుకుంటావు ఏంది పరిస్థితి అని చెప్పేసి మాట్లాడుకున్నాం. వాళ్ళు ఏంటంటే ఈ ఇంటీరియర్ డిజైన్స్ మీద బ్యాచిలర్స్ డిగ్రీ తీసుకున్నారు. వాళ్ళు వేరే కంపెనీస్లో కొంచెం పని చేసి ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని వాళ్ళ సొంత కంపెనీ పెట్టుకున్నారు అనమాట. ఐ థాట్ ఆఫ్ హెల్పింగ్ దోస్ పీపుల్ అండ్ ఆల్సో నాకు మంచి అనిపించింది. ఎందుకు అన్ని సెట్ అయినాయి. సో వాళ్ళకి ఇచ్చేసిన కాంట్రాక్ట్ 22 లక్షల చిల్లర పడుతుంది ఇంటీరియర్స్కి మాత్రం. వాళ్ళు వస్తారు కొంతసేపట్లో, వాళ్ళతో చెప్పిస్తాను నేను. ఇది ఇంటీరియర్, కిచెన్ మొత్తం ఇంటీరియర్, ఆ ప్యాంట్రీలో కూడా ఇంటీరియర్ ఉంది, మన పూజ రూమ్లో ఇంటీరియర్ ఉంది. బెడ్రూమ్లో చూపిస్తాను అడూరే. ఇది అమ్మోళ్ళ బెడ్రూమ్, ఇది ఇంటీరియర్, మొత్తం కబోర్డ్స్ అవి ఇవి అదంతా వాళ్ళే చేసినారు ఇంటీరియర్. అండ్ బెడ్ బ్యాక్ వాల్ ఇది కూడా వాళ్ళే చేసినారు. ఇక్కడ ఒక ఇది వస్తుంది, ఇది డ్రెస్సింగ్ టేబుల్ లాంటిది, ఇది కూడా వాళ్ళే చేసినారు. అక్కడ ఒక వ్యానిటీ అది కట్టినారు, అది కూడా వాళ్ళదే. సో అని చూస్తే 22 lakhsలో ఏమేమి కవర్ అయింది అని చెప్పేసి చూపిస్తున్నాను మీకు నేను. పైకి కూడా పోదాం ఒకసారి.
మంచిగా ఉంది కదా. ఇది కింద ఓపెన్ టు బిలో, ఆడ హాల్ ఉంటుంది కదా, ఆడ ఒక సోఫా సెట్ వేసేసుకుంటాము. ఇది బాగుంటుంది కదా చూడనీకి అన్నట్టు. ఇవి మెట్లు కదా. ఇది అన్నయ్య బెడ్రూమ్, ఇది అవియాన్ గడి బెడ్రూము, ఇది నా బెడ్రూమ్. ఇక్కడ కొంచెం ఏదో ఇంటీరియర్ డిజైన్ ఏదో చేస్తున్నారు వీళ్ళు. నా బెడ్రూమ్లో కబోర్డ్స్ వాళ్ళే చేస్తారు, బెడ్ బ్యాక్ వాల్ వాళ్ళే చేస్తారు, డ్రెస్సింగ్ టేబుల్ వస్తుంది వాళ్ళే చేస్తారు, టీవీ యూనిట్ ఒకటి వస్తుంది వాళ్ళే చేస్తారు. బాగుంది కదా వర్క్. ఒక 22,50,000 అనుకో. ఇస్ ఇట్ వర్త్ ఇట్? మీరు ఒకవేళ ఇంటీరియర్ డిజైన్స్ అయితే. మన బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అన్నయ్య బెడ్రూమ్కి పోదాం. సో సేమ్ కబోర్డ్స్ ఉన్నాయి వాళ్ళే చేస్తారు, బెడ్ బ్యాక్ వాల్ ఉంది వాళ్ళే చేస్తారు. కింద స్టోరేజ్ కంపార్ట్మెంట్ లాగా వస్తుంది, పైన కూర్చోడానికి కూడా వస్తుంది అని చెప్పేసి ఈ మోడల్ పెట్టించినాం. ఇట్లా ఈడ కూడా ఒక డ్రెస్సింగ్ టేబుల్ వస్తుంది. ఇది అవియాన్ వాళ్ళ బెడ్రూమ్. అవియాన్ వాళ్ళ బెడ్రూమ్కి గ్లాస్ డోర్ పెట్టించినాం అన్నట్టు. ఇక్కడ బెడ్ వస్తుంది, ఆడ నాకు తెలిసి డ్రెస్సింగ్ టేబుల్ వస్తుంది. ఇది వీళ్ళ చిన్న కబోర్డ్. నాన్న చెప్పు, ఎక్కడున్నావు? పైన ఉన్నదా? సో ఇటు బయటకు వస్తే ఇదంతా స్పేస్ వదిలిపెట్టేసినాం ఖాళీగా. ఏమన్నామంటే ఇక్కడ ఒక బార్ సెటప్ పెట్టేయండి అని చెప్పేసి చెప్పిన ఇంటీరియర్స్ వాళ్ళకి. వారెవ్వా వారెవ్వా బాగా చేసినారు. సిట్టింగ్ బాగా చేసినారు అన్న వర్క్ బాగా చేసినారు. వర్క్ మంచిగా వచ్చింది, చాలా చాలా మంచిగా వచ్చింది. అమ్మ చేతి కాఫీ మై ఫ్రెండ్స్, పొద్దున్నే సన్ రైజ్. బండలే బాగాలేదు. ఎందుకు బాగానే చేసినావు కదా. బాగాలేవా ఫ్రెండ్స్? మంచిగా ఉన్నాయి అంకుల్, చాలా చాలా మంచిగా ఉన్నది, మీ డిజైన్ మంచిగా ఉన్నది, మీ టేస్ట్ మంచిగా ఉందని చెప్పేసి నాన్నకి చెప్తే హ్యాపీ ఫీల్ అవుతాడు. మరి నాన్ననే సెలెక్ట్ చేసిండు ఈ బండల్. కింద ఈ బండలు కూడా నానే సెలెక్ట్ చేసిండు. కింద కూడా ఆ బండలు కొంచెము చూపిస్తానండి టెక్స్చర్. ఇప్పుడు మొత్తం దుమ్ము పడి ఎట్లనో ఉంది, నాన్న సెలెక్ట్ చేసిండు మొత్తం. సో అదండి సంగతి. ఒక 4 బెడ్రూమ్స్, 3 బాత్రూమ్స్, 3 ఫుల్ బాత్రూమ్స్, ఒకటేమో హాఫ్ బాత్రూమ్. 4 బాత్రూమ్లు అనుకోండి, ఒకటే హాఫ్ బాత్రూమ్. 4 బెడ్రూమ్స్, 4 బాత్, 250 గజాల స్థలం. 250 258 258 గజాల స్థలం. ఎంత ఒక 1,20 1,30 అయి ఉంటుంది ఈజీగా. అంటే చెప్పలేము ఇప్పుడు ఎంత అయింది ఏంటి అనేది, ఇప్పుడే ప్రస్తుతానికి అయితే చెప్పలేము. ఒకసారి మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత మీరు చూస్తే ఈజ్ ఇట్ వర్త్ ఇట్ ఆర్ నాట్ అనేది అప్పుడు చెప్పొచ్చు మీరు. మొత్తం తలుపులు మొత్తం టేకి. ఈ చెక్క డిజైన్ తయారు చేసినందుకు ₹1,00,000 తీసుకున్నారు. ఇది చెక్కల మీద అదేలే, అది మనం చూపించిన కదా మెయిన్ ఎంట్రన్స్ డోర్ మీద అది ఉండే కదా, అది అట్లాంటివి. అన్ని డోర్లకు చేస్తున్నారా అదొకటేనా? మొత్తం కంప్లీట్ అన్ని డోర్లు కూడా ఒక్కొక్క డిజైన్ వస్తుంది. ప్రతి డోర్ కూడా ఒక్కొక్క డిజైన్ వస్తుంది అన్నమాట. కిటికీలు కూడా కొంచెం అదొక తిక్కుగా ఉంటుంది అన్నమాట. ఇల్లు చుట్టూరు తిరిగి రావడానికి మంచిగా ప్యాసేజ్ వే ఒకటి పెట్టినాము. ఇక్కడ ఒకటి అది ఎలాడదీమని చెప్పిన, అది కూర్చోడానికి. ఇది మచ్చా మన ఊరు మస్తుంది కదా ప్రశాంతంగా, ఎవ్వంతో లొల్లు ఉండదు. ఈ మెట్లు అనేవి పైకి పోవడానికి ఓన్లీ బయట నుంచే వేసినాం, లోపల నుంచి వేయలే. లోపల ఓన్లీ 2nd ఫ్లోర్ వరకు వచ్చేంత వరకే వేసినాము, పైన క్లోజ్ చేసేసాం. లాస్ట్ టైం చెప్పినాను కదా పూజ రూమ్కి పైన ఒక గ్లాస్ తెద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి, ఇదే అది. మా అమ్మకి ఏంది ఇంత ఖర్చు పెట్టినాం కదా, జరంతా రెంటల్ ప్రాపర్టీ ఏదైనా కట్టించుంటే బాగుండేది కింద. ఇదంతా మనమే అంటే మనసు పడలేదు దానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెంట్లు బాగుంటాయి అన్నమాట. అదే ఇప్పుడు మనం ఉన్న ప్లేస్కు రెండు వచ్చేసి మినిమం ఎంత లేదు, ఒక 40,000-50,000 వస్తాయి. హైదరాబాద్లో ఉంటే వస్తాయి కానీ ఇక్కడ కష్టమే. ఇక్కడ బాగానే ఉంటుంది ఇక్కడ అంటే మంచిగా ఉంది ఇల్లా. విల్లా లాంటిది డెఫినెట్గా హైదరాబాద్లో తీసుకుంటే అట్లీస్ట్ ఒక 80,000 పక్కా ఇస్తారు నీకు, కానీ ఇక్కడ కష్టం. ఇక్కడ నీకు 40,000-50,000 ఇవ్వడానికి వాళ్ళు ఏం చేయాలని ఇక్కడ. మీటర్ ఇక్కడ వచ్చిందా? ఓకే.
ఫస్ట్లో ఇదంతా కూడా గ్రాసే పెట్టిద్దాం అనుకున్నాం కింద. నాన్న ఎక్కడ పడితే అక్కడ ట్యాప్లు ఇచ్చేసిండు ఖాళీ. ఈ లోపలికి వాషింగ్ మిషన్ డ్రైయర్ అవి పెడదాం అనుకుంటున్నాము. కిరణ్, కృష్ణ ఇద్దరు పిల్లర్స్ అన్నట్టు ఇంటికి. థ్యాంక్స్ మంచి వర్క్, రియల్ లైక్ ఇట్. చెప్పి ఏమైనా ఉంటే చెప్పు, మా వాళ్ళకి ఏం చేస్తున్నాం ఇక్కడ, ఏంటి పరిస్థితి చెప్పు. దానికైతే కిచెన్ కంప్లీట్ అయింది. ఓకే, కొన్ని ఉన్నాయి ఇంకా చేసేవి. ఓకే, ఇన్స్టాలేషన్స్ ఇంకా పవర్ ఇన్స్టాలేషన్స్. ఎక్స్పెక్టింగ్ ఫినిషింగ్ ఇన్ అనదర్ 5 days. మోస్ట్లీ 5 days లో కొంచెం ఫినిషింగ్ అయిపోతే 5 days. ఇది కిచెన్ వరకు మాత్రం మొత్తం ఇంటికి. అమ్మా. సో ఫస్ట్ మనోడు రీచ్ అవుట్ అండి నాకు. మనోడు ఏంటంటే మొత్తం వర్క్ రిలేటెడ్ ఉంటాడు, మనోడు మొత్తం పాలసీ రిలేటెడ్ అన్నట్టు. సో ఇద్దరు కలిసి ఆడుతున్నారు. రైట్, నైస్, నచ్చింది నాకైతే. ఇంటీరియర్స్ అయితే మస్తు నచ్చింది నాకైతే. వాట్ యూ థింక్ ఫ్రెండ్స్? మంచి అనిపించింది ఇల్లు? నాకైతే మంచి అనిపించింది. ఇంటీరియర్స్లో డిజైనర్ బెడ్స్ కూడా వస్తాయి. ఒక్కొక్క బెడ్ వచ్చేసి 80,000-85,000 ఉంది. అట్లా 4 బెడ్లు వస్తాయి. అందుకోసమే ఆ కోట్ అనేది 22 lakhs దాకా వెళ్ళింది. ఒకసారి మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత సో ఇంటీరియర్కి ఇంత ఖర్చు అయింది, ఇది ఇంటీరియర్ అని చెప్పేసి చూపిస్తే అప్పుడు మీరు వీళ్ళు మంచి చేసినారా లేదా అనేది జడ్జ్ చేయగలుగుతారు. ఇప్పుడే అంటే అంత ఇదిగా కనిపించకపోవచ్చు. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇంటీరియర్స్లో మనము షెల్ఫ్స్ కట్టించుకున్నాం అనుకోండి సిమెంట్తోని, పైనుంచి జస్ట్ చెక్ వేయచ్చు, మస్తు చీప్లో అయిపోతుంది. కానీ మనం అట్లా వేయలేదు, అసలు ఏ షెల్ఫ్ కట్టేయలేదు, ఒక్క షెల్ఫ్ కూడా కట్టేయలేదు. ఇల్లు మొత్తం వుడ్తోనే కబోర్డ్స్ చేపిస్తున్నాం. అందుకోసమే రేట్ అనేది ఎక్స్పోనెన్షియల్గా పెరిగిపోయింది. థర్డ్ థింగ్ ఏంటంటే మనము ఇంటికి వాడిన వుడ్, ఇది ఇంటీరియర్స్కి కాదు, ఇంటికి చెక్కలకి, తలుపులకి, కిటికీలకి, ఇట్లాంటి వాటికి వాడిన వుడ్ అనేది చాలా చాలా కాస్ట్లీ వుడ్ వాడినాం. ఆల్మోస్ట్ ఒక 10 లక్షలు వుడ్కే అయినాయి. అండ్ దెన్ పైనకి చేయడానికి ఉంటాయి కదా ఆ ఖర్చులు. ఇట్లా చాలా వరకు మనం తగ్గించుకునే ఛాన్స్ ఉండే, కానీ ఎందుకులే వన్స్ ఫర్ ఆల్ కడుతున్నాం కదా, మంచిగా ఉండాలి, చెదలు పట్టకూడదు, ఏది కాకూడదు, మంచిగా ఉండాలి అనే ఉద్దేశంతో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. అట్లీస్ట్ మనం యూఎస్లో జాబ్ చేస్తున్నందుకు ఇదైనా కట్టియగలిగినాం అనేది అయితే మనసుకి చాలా చాలా ఆనందంగా ఉంది. బిలీవ్, చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు ఒక 5 రోజుల్లో ఫినిష్ చేస్తా అని అయితే ప్రామిస్ చేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే మాత్రం April 1st వీక్లో హౌస్ వార్మింగ్ ఉంటుంది అని అనుకుంటున్నాను నేను. సంస్కృతి వాళ్ళు కూడా వచ్చి ఉంటే బాగుండేది, కానీ ఎందుకో రిస్క్ తీసుకోదలుచుకోలేదు సంస్కృతి. ఎందుకు, తనకు కూడా వీసా స్టాంప్ లేదు. ఇక్కడికి వచ్చిందంటే తను కూడా వీసా స్టాంప్ త్రూ పోవాలి. నేను ఇప్పుడే ఇండియాకి రెడీగా లేను, ఒకవేళ నన్ను ఆపిస్తే. సో నేను ఇక్కడే ఉండి నేను ఫిగర్ అవుట్ చేసుకుంటాను అని చెప్పేసి అన్నది. తనకి అది సేఫెస్ట్ ప్లేస్ అనిపించింది కాబట్టి ఈ అకేషన్కి అంత రా అని చెప్పేసి నేను కూడా అడగలేదు. ఒకవేళ వస్తే మాత్రం బాగుంటుంది. అందరూ 3 generations, నేను, అవియాన్ గాడు, మా నాన్న. కూల్ కదా, మంచిగా ఉంటుంది. చూడాలి ఏమవుతుంది అనేది చూడాలి. మీకైతే నచ్చింది అనుకుంటున్నా ఇల్లు. కలలు కనండి, సాకారం చేసుకోండి. మీరు కూడా కష్టపడి మీ పేరెంట్స్కి మంచి ఇల్లు కట్టండి. మీ శ్రీకాంత్.